హాయ్ ఎవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇక్కడ మా పాప కోసం రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి 2 పౌడర్స్ మిక్స్ చేస్తుందని. ఒకటేమో హోమ్ మేడ్ రాగి జావ పౌడర్, ఇంకోటేమో మా హస్బెండ్ మిల్లెట్ మిక్స్ దొరికితే బయట తీసుకొచ్చారు. సో అది ఇది 2 కలిపి జావ ప్రిపేర్ చేస్తాను. నాకు తెలిసి రాగి జావని 2 టైప్స్గా చేసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే బెల్లం వేసుకుని స్వీట్గా చేసుకుంటారు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే సాల్ట్ వేసుకుంటారు. అండ్ తాగేటప్పుడు మజ్జిగ కలుపుకొని తాగుతారు. కావాలంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ టైపే స్వీట్గా చేసుకుంటాము. అప్పుడప్పుడు రాగి జావలోనే పాలు కూడా కలుపుకొని కన్జ్యూమ్ చేస్తాము. ఇంతకీ మీరు ఏ టైప్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. రాగి జావ కాగేలోపు టైం వేస్ట్ చేయకుండా నేను గోధుమలన్నీ ఒక స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నాను. అంటే పొద్దున ఎండబెట్టాను. సో ఇంకా అవి ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకుని వాటిని మిల్లుకి పంపించాలి. అండ్ మేము బెంగళూరు వచ్చినప్పటి నుంచి అయితే మా అమ్మాయి గోధుమలు ఆడించి పట్టిస్తారు. దాంట్లోనే కొంచెం జొన్నలు, రాగులు కూడా వేసి మల్టీగ్రెయిన్లా పంపిస్తారు. బట్ ఈసారి మేము వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. పండగకు వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఈ లోపు పిండి కావాలి కదా అని ఇక్కడ గోధుమలు తీసుకొని పట్టిస్తున్నాను. నేనైతే 2 కేజీల గోధుమలు తీసుకున్నాను. ఆడిచ్చాక పిండి ఎంత వచ్చిందో అనుకున్నాను. బట్ ఈ డబ్బా నిండా అయితే వచ్చింది. అండ్ మాకు మిల్లులో 20 రూపీస్ అయితే తీసుకున్నారు ఈ గోధుమలు ఆడించడానికి.